పర్సనల్గా సిరాజ్ కూడా నాకు మంచి మిత్రుడు. వాస్తవంగా నేను ఫాస్టెస్ట్ బౌలర్ తెలంగాణలో ఉండి రంజీ ట్రోఫీ ఆడినప్పుడు నా రికార్డ్ని బ్రేక్ చేసింది కూడా సిరాజే. ఇది వాస్తవంగా చాలా సంతోషమైన విషయం. వి వెల్కమ్ ఇట్. గతంలో కూడా పివి సింధుకు, సైనా నెహ్వాల్కు, సానియా మిర్జాకు, గగన్కి కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేసింది మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో జరీన్కి 50 లక్షల రూపాయలు కేసీఆర్ గారు సపోర్ట్ చేసిరు, కోచింగ్కి ట్రైనింగ్కి సపోర్ట్ చేసిండ్రు. అదేవిధంగా పివి సింధు గారి కోచ్ గోపీచంద్ గారికి కూడా గతంలో సపోర్ట్ చేసిండ్రు. అదేవిధంగా ఈ ప్లేయర్స్తో పాటు వాళ్ళ కోచెస్ ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ప్రజ్ఞాన్ ఓజా అని మన తెలంగాణ బిడ్డ అధ్యక్ష క్రికెటర్, తను ఫాస్టెస్ట్ 100 టెస్ట్ వికెట్స్ ఇన్ ద వరల్డ్ తీసుకొని షేన్ వార్న్ రికార్డ్ని బ్రేక్ చేసిన అధ్యక్ష ప్రజ్ఞాన్ ఓజా. దయచేసి ప్రజ్ఞాన్ ఓజా కూడా మీరు ల్యాండ్ అలాట్ చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా మన హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసి, తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి అద్భుతంగా ఇండియాకి రానిచ్చారు, ఇంకా ఇవ్వలేదు. దయచేసి రాయుడు గారికి కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గుత్తా జ్వాల కూడా అద్భుతంగా బ్యాడ్మింటన్లో రానిచ్చింది అధ్యక్ష. తనకు కూడా మనం ఒక 600 స్క్వేర్ యార్డ్స్ వాట్ ఎవర్ సిరాజ్కి అండ్ ఎట్లా ఇస్తారో అదేవిధంగా ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి సిరాజ్కి ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ప్రజ్ఞాన్ ఓజాకి, అంబటి రాయుడుకి, జ్వాలకు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.